కోవూరులో అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించరు. నాయకులు, అధికారులు అక్రమ లేఅవుట్లను రెగ్యులైజేషన్ చేయించాలి. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను తాను ప్రోత్సహించనని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిందని, ఈ లేఅవుట్ల రెగ్యులైజేషన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోవూరులో లేఅవుట్ల రెగ్యులైజేషన్పై అవగాహన కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో 536 ఎకరాల్లో 123 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించడం జరిగిందని, వీటిని ప్రతి ఒక్కరూ రెగ్యులైజేషన్ చేసుకోవాలన్నారు. వీటిపై నాయకులు, అధికారులు వారికి అవగాహన కల్పించారన్నారు. అక్టోబర్ 24 లోపు రెగ్యులైజేషన్ చేసుకుంటే ప్రభుత్వం 50% రాయితీ కల్పిస్తుందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నుడా అనుమతులు తీసుకుని రెగ్యులైజేషన్ చేసుకోవాలని, అలా చేసుకొని లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోవూరు నియోజకవర్గంలో లేఅవుట్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తిక్, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను, నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అన్ని తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ 14 నెలల్లో లేఅవుట్ వేసిన వాళ్ళు చాలా తక్కువ, గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ వేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో, ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళని చేయొద్దు, వీళ్ళని చేయొద్దు, నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పండి. అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఎంత స్థలం వదలాలో యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేసుకోవచ్చాయా? మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి. కాబట్టి మీరందరూ ముందుకెళ్ళి 7% కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి 500 ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఈ 128 లేఅవుట్స్ కలిపితే 536.82 ఎకరాలు ఉంది. ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తున్నారు. సో దీనికి సరిపోయే మనకి 7% కడితే మన ఊర్లకు అన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని, అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ మీరు వేసుకుంటే మీకు
మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు. ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, అందరూ ఎంఆర్ఓస్, మున్సిపల్ చైర్, కమిషనర్ గారు అందరూ కలిసి ఈ 123 లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జాయింట్ కలెక్టర్ కార్తిక్ గారికి, అలాగే వేదికను అలంకరించిన మిగతా నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆచరణగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని 123 అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం 68, ఇందుకూరుపేట 18, కొడవలూరు 13, కోవూరు 17, విడవలూరు 7. ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు. కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ, అధికారులు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందు 14 మా రాష్ట్రానికి ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, పంచాయతీ సెక్రటరీలు, అదే రకంగా సచివాలయ ముఖ్యంగా నా మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, ఎవరో అక్రమ లేఅవుట్లతో మాట్లాడుకోవటం, వాళ్ళ ద్వారా ఏం చేయాలో చేసుకోవడం వెళ్ళిపోయారు కొంతమంది. అటువంటి జరగవు. అందరూ కూడా మీరు రెగ్యులర్ చేసుకోవాలి, ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పినటువంటి ఒక మంచి ఉక్కు మహిళ మా ప్రశాంత్ రెడ్డి గారు. నేను 2 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే ఆవిడకి ఒక మంచి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన కలిసే టైం అయిపోయింది. ఇప్పుడు 11 కలమరాయన. దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో 2 ఉన్నాయి. ఇంతకుముందు ఫ్లాట్ ఓనర్లు అమ్మేసుకున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేశారు, అడిగేవాడు లేడు. శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది. లాస్ట్కి నచ్చిపోయింది ఎవరు? ఒక మధ్యరకం కుటుంబీకులు, ఫ్లాట్లు కొన్నటువంటి ఎంప్లాయీస్, పేద ప్రజలు. ఈరోజు వాళ్ళకి బిల్డింగ్ అప్రూవల్ లేదు. ఇంతకుముందు 14% కడితేనే అప్రూవల్ వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి? 7% తగ్గించారు. అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరందరూ రెగ్యులర్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ ఫ్లాట్ల భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు, అక్కడ నీళ్లుండే ప్రశ్నే లేదు, లైట్లు వేసే ప్రశ్నే లేదు. మా జేసీ గారు చెప్పినట్టు దాని గురించి చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ మండలానికి ఎంపీడీఓస్ తీసుకొని మండల సెక్రటరీలు వాళ్ళ ద్వారా ఇప్పుడున్నటువంటి వాళ్ళ మ్యాప్ తయారు చేయాలి. ఏ లేఅవుట్కి ఆ లేఅవుట్లో గవర్నమెంట్ స్థలం ఉందా,
శ్మశానం ఉందా, వాగులు ఉన్నాయా, పొరపోకులు ఉన్నాయా, ఎన్ని చేయాల్సిన అవసరం మీకు ఉంది. అవి చేసి మాకు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అవగాహన మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. ఏదో వస్తుంటారులే, మీటింగ్ పెట్టుకుంటారులే, పోతారులే అనుకుంటున్నారు. అలా ఈసారి ఉండదండి. ఇంకొకటి ఏంటంటే 10% వదిలి అన్అప్రూవ్డ్ చేసిన వాళ్ళకి కొంత అక్కడ ఉండేటువంటి భూమి విలువ బట్టి ఫైన్ వేస్తారు. దాంట్లో 45 రోజుల లోపల కడితే 10% అయిపోవచ్చింది. ఒక వారం ఉంది, ఇంకా ఎవరిలో స్పందన లేదు. ఏంటి అనుకుంటారు. ఒక్క కోవూరులోనే 536 ఎకరాలు ఉన్నాయి. ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులేట్ చేసుకోండి. చేసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మంది నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి నుడాలో అప్రూవల్ కావాలి, ఆ డబ్బులు రావాలి. ఆ ప్రజల డబ్బులు ప్రజలకే మేము ఖర్చు పెట్టాలి. అట్లాగా ఎంపీడీఓలు, ఎమ్మెల్యేలు, తహసీల్దారులు ఉంటే అమ్మా, ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా లేఅవుట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా ఒక మాట్లాడండి. 5 ఎకరాల నుంచి 100 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇస్తే లేఅవుట్లు వేస్తాం. ఆ డబ్బులు 50% మీకే వస్తుందని ఆలోచించుకొని ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు ఎక్కడ స్థలం ఉన్నా కూడా మాకు చెప్పమని రిక్వెస్ట్ చేస్తాం. చివరిగా ఒకటి చెప్తున్నా, ఈ ఎల్ఆర్ఎస్ని కొంతమంది చెప్తున్నాను మున్సిపాలిటీకి సంబంధం లేదు రుణా అంటున్నారు. ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే అది మీరు ఫ్లాట్లు ఇచ్చే అధికారం మీకే, కానీ దాని మీద ఏమన్నా గవర్నమెంట్ స్థలాలున్నా, కాలువలు కలిపినా, ఏ ఇబ్బందులున్నా మా వీసీ గారి ద్వారా యాక్షన్ తీసుకునే అవకాశం, అధికారం మాకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే దీంట్లో ఒకటి, వాగులు వంకలు కలిసి ఉంటే, గవర్నమెంట్ స్థలం కలిసి ఉంటే అది రెగ్యులర్ చేయకూడదు. అది ముందే తీసేసుకొని మీరు చేసుకోండి. లేఅవుట్ ఓనర్గా చేసుకోవచ్చు. లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ మీరైనా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు. ఈ మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది. మరి రిక్వెస్ట్ గా చెప్తున్నాం, ఈసారి మాత్రం ఇప్పుడు దాకా నేను కూడా ఎందుకు ఫ్లాట్ వెళ్ళిపోయాను, పాప వీళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశం నేను కూడా సింపతిగా వెళ్తున్నాను. మంచి అవకాశం ఇచ్చాం. ఇంత కష్టపడి మా సోదరి పెద్ద మీటింగ్ పెట్టింది. మీరందరూ అర్థం చేసుకొని రెగ్యులర్ చేసుకోకపోతే ఏ లేఅవుట్ కూడా ఉండలేవు. అన్ని లేఅవుట్లు ధ్వంసం చేయడం జరుగుతుంది. చేస్తాం, చేసి తీరుతామని కూడా నేను మనం చేస్తా ఉన్నా. దాంట్లో రాజీ లేదు. దాంట్లో మా సోదరు మాకు సహకరిస్తారని పూర్తి నమ్మకం మాకుంది. అదే రకంగా ఈరోజు కొన్ని కథనాలు వచ్చి కావాలి. ఎమ్మెల్యేలు అంటే కూడా మేము రాలా, ఏది కూడా 2 సంవత్సరాల లోపల దాన్ని అభివృద్ధి చేయాలి. 2000లో అది వేస్తే 2022 పూర్తి చేయాలి. ఆ కాంట్రాక్టర్ వైసీపీ, ఆయన జైల్లో ఉన్నాడు, కాకాని కోరుతున్నాడు. మా వీసీ గారితో చెప్పి నేను తిరిగి మారుకున్నా. నేను చైర్మన్ అయిన తర్వాత కావలకు వెళ్ళి కరెంట్ వేయించాను. ఈ రోజు రోడ్లన్నీ తెప్పిస్తే లోపల ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. అది మేము కాదు పర్యవేక్షణ, గత ప్రభుత్వం. అది కట్టే పర్యవేక్షణ మా ఇంజనీర్ కాదు, పబ్లిక్ హెల్త్ ఇచ్చారు. నేను పబ్లిక్ హెల్త్ తెలిసి మోహన్ గారిని 50 సార్లు ఫోన్ చేస్తున్నా, మీరు కాంట్రాక్ట్ చేసి పని చేయిస్తానా లేదా. చివరికి నేనే తిరిగి తిరుపతికి వెళ్ళి మా ఇంజనీర్లు వెళ్ళి ఆడ కరెంట్ ఇచ్చాం, లైట్లు ఇస్తున్నాం. అంతేగాని ఇప్పుడు నోడాకి సంబంధం లేదని చెప్పి మనం చేస్తున్నా. నోడాకి సంబంధం లేదని కాదు. దాంట్లో కొంతమంది ఈరోజు పేపర్లో వచ్చింది నోడా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకున్నాం, అన్ని డెవలప్ చేస్తాం. కోవూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్
గా తీసుకొని మా సోదర నియోజకవర్గాన్ని అత్యంతంగా అభివృద్ధి చేస్తానని కూడా ఒక సోదరుడిగా ఆవిడకి మాటిస్తున్నానని చెప్పి నేను మనం చేస్తూ ఈ మంచి అవకాశాన్ని మరొక్కసారి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విలేజ్ సెక్రటరీలు ఏమన్నా అనుకోండి, చివరిగా ఒక మాట చెప్తున్నా, మా వాళ్ళకి సహకరించడం లేదు. ఆ లేఅవుట్ ఎవరిదంటే ఆ పేరు మాకు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటంటే ఆ నెంబర్ మా దగ్గర లేదు. ఏంటండి ఎవరు చెప్పాలి ఈ కథలు? విలేజ్ సెక్రటరీ ఉండి ఒక లేఅవుట్ వేస్తే లేఅవుట్ ఓనర్ పేరు తెలియదంటారు, నెంబర్ తెలియదంటారు, అన్నీ మీకు తెలుసు. నేను చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పించుకోలేరు. దయచేసి సహకరించమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.